ఓసారి రాజశేఖర రెడ్డి గారు చెప్తే నేను విన్నాను. వాళ్ళిద్దరు దాయాదులు, వాళ్ళంటే వీళ్ళకి అస్సలు పడదు. ప్రతీకారం ఎప్పుడు తీర్చుకుందామని ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉంటారు. మొత్తానికి ఆ ఇంటి పక్కోళ్ళు వాళ్ళ గేదెలను కట్టేసి దూర ప్రయాణం ఒక 4 రోజులు వాళ్ళకి వీళ్ళకి చెప్పి దూర ప్రయాణం వెళ్ళారు. ఈ వ్యక్తులు ఏం చేశారో తెలుసా? మధ్యరాత్రి పూట వాళ్ళ గేదె ఒకదాన్ని రాత్రిపూట వాళ్ళ పొలానికి తీసుకుని వెళ్ళి చెట్టు గట్టి, ఆ మనుషుల మీద ఎంత కోపం ఉంటుందో గేదె మీద అంత కోపం తీర్చుకున్నాడట వాడు. ఎంత దారుణంగా దాన్ని హింసించాడో తెలుసా? అది బ్రతికుండగానే చర్మాన్ని ఒలిచాడట. చర్మాన్ని ఒలిచి ఏం చేశాడో తెలుసా? ఆ పచ్చి శరీరం మీద, రక్తం ఓడుతున్న శరీరం మీద ఉప్పు కారం రాసి భయంకరంగా దాన్ని కొడతా ఉంటే, మోగ జంతువు కదా, ఓ ఓ దాని బాధ ఎవరికి చెప్పుకునేది? ఓ ఓ అని అరుస్తూ ఉంటే వికృతానందం పొంది అత్యంత పాశావికంగా ఆ గేదెను చంపేశాడట. ఎవరికి తెలియకుండా పాతి పెట్టేశాడు. అయిపోయింది, సాధించాను అనుకున్నాడు. ఇంటికి వచ్చాడు. సరిగా అదే దినాల్లో వివాహమైంది, భార్య గర్భవతి అయింది. హాస్పిటల్కి డెలివరీ నిమిత్తం తీసుకుని వెళ్ళారు. బిడ్డ పుట్టాడు. పుట్టిన బిడ్డను చూసి కన్న తల్లి గావుమని కేకేస్తుంది. ఆ ఆపరేషన్ థియేటర్కి అవతల ఉన్న భర్త ఏంటి భార్య ఇలా కేకలేస్తుంది? గడగడగడ వణుకుతున్నాడు. చనిపోయిందా? పుట్టిన బిడ్డ ఏమన్నా చనిపోయాడా? గడగడగడ వణుకుతున్నారు. సరే ఎవరు పుట్టారో చూద్దాం, నేనే వెళ్ళి చూద్దామని చెప్పి భార్య దగ్గరికి వెళ్ళి చూస్తే పుట్టిన బిడ్డను చూసి ఈ పురుషుడు గావుమని కేకేస్తా గడగడగడ వణుకుతున్నాడంట. ఎందుకో తెలుసా? పుట్టిన బిడ్డ అచ్చం పశువులాగా పుట్టాడట. అచ్చం పశువులాగా పుట్టాడట. పశువుకి ఎట్లా రోమాలు ఉంటాయో సేమ్ పశువు చర్మం ఎలా ఉంటుందో సేమ్ పశువుకి ఎట్లా గిట్టలు ఉంటాయో. భార్య అంటుందట, మనం ఏం పాపం చేసామనండి? గేదె రూపంలో ఉన్న బిడ్డ పుట్టాడు మనకి. మనం చేసిన పాపం ఏంటండి? ఇలాంటి బిడ్డ మనకు పుట్టాడంటే అచ్చముడు గేదెలాగే ఉన్నాడు. ఆ యవనస్తుడు ఏడుస్తా, నా పాపమే నా బ్రతుకునకు శాపం అయిపోయింది. అయ్యలారా, యేసుక్రీస్తు సిలువ నీడకు వస్తే నువ్వు కార్చిన పవిత్ర రక్తధారల ద్వారా నాకు శాప విమోచన కలుగుతుందయ్యా అని విశ్వసించి ఆయన రక్తంతో కడగబడితే తరతరాల శాపపు కాడిని విరగగొట్టగలిగిన శక్తి యేసుక్రీస్తు వారి సిలువలో దాగి ఉంది. తాత ముత్తాతల శాపమైన, తాత ముత్తాతల పాపమైన, చివరికి నీవు చేసిన పాపమైన, నీ పిల్లలు చేసిన పాపమైన, పాపపు శాపం ఏది ఏలుబడి చేయకుండా పాపపు శాపపు కాడిని విరగగొట్టగలిగిన శక్తి యేసుక్రీస్తు వారి సిలువలో దాగి ఉంది.